భోగి సందర్భంగా కర్నూలు నగరంలో సిపిఎం, సిపిఐ, మహిళా సమాఖ్య, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కరెంటు ఛార్జీల పెంపును నిరసిస్తూ కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టారు. గతంలో వైసీపీ ప్రభుత్వంపై పెరిగిన ధరలపై బాదుడే బాదుడు కార్యక్రమం చేపట్టిన తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్య మధ్యతరగతి ప్రజలపై భారం మోపారని అన్నారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు విద్యుత్ బిల్లులను భోగిమంటల్లో వేసి నిరసన తెలిపారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించేంత వరకు పోరాటం చేస్తానని వామపక్ష నాయకులు, మహిళా సమాఖ్య నాయకులు తెలిపారు. పెనుభారంగా మారినటువంటి కరెంటు బిల్లులను తగ్గించాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర పిలుపులో భాగంగా కలెక్టర్ కార్యాలయం ముందు మేము కరెంటు బిల్లులు భోగిమంటంలో దగ్ధం చేసే కార్యక్రమం చేస్తున్నాము. ఈరోజు ఎందుకంటే ఆ పొద్దు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు నేను కరెంటు బిల్లులు పెంచడం కాదు కదా తగ్గిస్తానని చెప్పాడు. కానీ తగ్గించడం కాదు కదా ఈరోజు పెంచుతూ ఉన్నాడు. అతనైతే పెంచినాడు, బాదుడే బాదుడు అని చెప్పి ప్రోగ్రాములు చేసి కార్యక్రమాలు చేసినాడు. కానీ ఆ మాట మర్చిపోయినావా చంద్రబాబు నాయుడు గారు అని మేము ఈరోజు అడుగుతూ ఉన్నాం. మహిళా సమాఖ్యగా పెంచనని చెప్పిన మాట ఇప్పుడు పెంచుతున్నాడు. స్మార్ట్ మీటర్ల ఒప్పందం చేసుకొని అదాని అంబానీలతో ఆయన స్వలాభం కోసము, సొంత లాభం కోసము జనాల ప్రాణాలతో ఆడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు వాళ్ళ అదాని అంబానీ ఒప్పందం చేసుకొని స్మార్ట్ మీటర్లు బిగించి ఎక్కువ ఛార్జీలు, ట్రూ యాప్ ఛార్జీల పేరుతో మోసం చేయడం తప్ప వేరే కాదనేది ప్రజలు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు ప్రజలకు తెలియకుండానే, గుట్టు చప్పుడు కాకుండానే ఈరోజు స్మార్ట్ మీటర్లు బిగించే కార్యక్రమం చేపడుతున్నాడు. గతంలో తెలుగుదేశం నాయకులు స్మార్ట్ మీటర్లు వస్తే పగలగొడతామని చెప్పారు. ఈరోజు ప్రజలకు సమాధానం చెప్పాలి. స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు కదా, మరి దీనికి మీ సమాధానం ఏంటి? స్మార్ట్ మీటర్లకు ఏం చెప్తా ఉన్నారు? పాత బిల్లులే వస్తాయి, మీరు 2 పద్ధతులు వాడొచ్చు అని చెప్పించే పద్ధతుల్లో ప్రజల్ని మోసం చేసే పద్ధతి ఈరోజు అనుసరిస్తున్నారు. స్మార్ట్ మీటర్లు అంటేనే రాబోయే కాలంలో ముందస్తు డబ్బులు చెల్లించి కరెంటు వాడుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో